DTV న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. హిందూ మనోభావాలను జగన్ దెబ్బతీశారు. జగన్ పై ఫైర్ అయిన వంగలపూడి అనిత. ప్రక్షాళన పూజలను రాష్ట్రమంతటా నిర్వహిస్తున్న వైసీపీ నాయకులు. మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం. 2024 ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ అత్యుత్తమ అచీవ్మెంట్ అవార్డ్. మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2024 అత్యుత్తమ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. దుబాయ్లో జరుగుతున్న IIFA కార్యక్రమంలో ఈ అవార్డును ప్రముఖ హిందీ రైటర్ జావేద్ అఖ్తర్ చేతుల మీదుగా చిరంజీవి అందుకున్నారు. రంపచోడవరం ఏజెన్సీలోని మండల కేంద్రం అడ్డతీగలకు కూతవేటు దూరంలో ఉన్న పింఛలకొండ వెళ్లాలంటే ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఈ కొండ వాగును దాటాల్సిందే. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ గ్రామానికి చేరాలంటే ప్రాణాలను ఒడిసి పట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి. అల్లూరు జిల్లా అడ్డతీగల మండలం పింఛలకొండ గ్రామానికి చెందిన బాలింత ప్రసవం అనంతరం తన గ్రామానికి చేరడానికి ఆమె కుటుంబ సభ్యులు అతి ప్రమాదకరంగా వాగు ఉధృతంగా ఉండడంతో నాచు పట్టి ఉన్న తప్పనిసరి పరిస్థితుల్లో సప్టాపై నుండి బిడ్డను ఒకరు, తల్లిని మరొకరు మోస్తూ తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం హాస్పిటల్లో గత 3 రోజుల కిందట పింఛలకొండ గ్రామానికి చెందిన వెలుగుల మేరీ జ్యోతికారెడ్డి అనే మహిళ ప్రసవించింది. ప్రసవం అనంతరం చంటి బిడ్డతో గ్రామానికి వెళ్లేందుకు బాలింతను అతి కష్టం మీద వాగుదాడుతూ మోసుకెళ్లారు సభ్యులు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా 21వ స్నాతకోత్సవంలో పాల్గొనడానికి భారత రాష్ట్రపతి నేడు హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. సికింద్రాబాద్ లోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్ 2024ను ప్రారంభించారు ద్రౌపది ముర్ముకు నగర మేయర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, త్రివిధ దళాధిపతులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం, అపఖ్యాతి వచ్చేలా చేసిన నారా చంద్రబాబు నాయుడు పాపానికి ప్రక్షాళనగా పూజలు చేయాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ నేతలు పూజలు చేస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొంటిపాడులోని శ్రీ కళ్యాణ రామాలయంలో మాజీ మంత్రులు విడుదల రజని, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు ప్రత్యేక పూజలు చేయించారు. అలాగే ఆంధ్ర రాష్ట్రమంతా వైసీపీ నేతలు ప్రక్షాళన పూజలు చేస్తున్నారు. శ్రీకాళహస్తి సిపిఎం పార్టీ కార్యాలయంలో విప్లవ వీరుడు భగత్ సింగ్ 297వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్యానికి ఆయన చేసిన కృషిని సన్మానించుకున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షాహిద్ భగత్ సింగ్ మరియు ఇతర స్వాతంత్ర్య సమర యోధుల చరిత్రను పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు. భగత్ సింగ్ ఆశయాలకు అనుగుణంగా నేటి యువత ముందుకు రావాలని కోరారు. భగత్ సింగ్ గారి 297వ జయంతి ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక సిఐటి కార్యాలయంలో శ్రీకాళహస్తి పట్టణంలో జరుపుకుంటున్నాము. భగత్ సింగ్ రగిల్చినటువంటి స్ఫూర్తితో ఈరోజు ప్రజాస్వామ్య అదేవిధంగా లౌకిక అదేవిధంగా విప్లవ పయనంలో యువకులందరూ నడవాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వీళ్ళ ముగ్గురు పోరాటం చేసి ఉరికంబానికి ఎక్కడం అనేది జరిగింది. కేవలం 26 సంవత్సరాల వయసులోనే భగత్ సింగ్ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఆయన యొక్క ఆశయాలు సాధించడానికి, ఆయన నడిచినటువంటి బాటలో నడవడానికి యువకులు విద్యార్థులందరూ ముందు కదిలి ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాద అదేవిధంగా పెట్టుబడిదారి శక్తుల్ని ఎదిరించి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన బాటలో పయనించి ఆ యొక్క విప్లవాన్ని సాధించే దిశగా కృషి చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. కామ్రేడ్ భగత్ సింగ్ ఉరికంపం ఎక్కి ప్రాణాలు అర్పించి భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించడం జరిగింది. కానీ నేటికి భగత్ సింగ్ ఆశయాలు నెరవేరలేదు. భారతదేశంలో ఇప్పటికీ నిరుద్యోగ యువత విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఉద్యోగ అవకాశాలు లేదు. పారిశ్రామికంగా కూడా భారతదేశం ఎదగలేదు. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మొత్తము ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసే పరిస్థితి చూస్తూ ఉన్నాము. దేశ మొత్తం లౌకికవాదం దెబ్బతింటా ఉంది, మతోన్మాదం పెరుగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో భగత్ సింగ్ రాబోయే తరాల కోసం ఆ రోజు ప్రాణాలు అర్పించి ఈ దేశాని కోసం పోరాటం చేసినటువంటి సుఖదేవ్, రాజ్గురు, భగత్ సింగ్ అనేక మంది వేలాది మంది ప్రాణత్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు. కానీ ఈరోజు స్వాతంత్రము భారత రాజ్యాంగము ప్రమాదంలో పడుతూ ఉంది. కాబట్టి నేటి యువత ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో యువత అంతా కూడా ఏకమై ఈరోజు మరో స్వాతంత్ర పోరాటం చేయాల్సినటువంటి అవసరాన్ని మన ముందు కనపడతా ఉంది. కాబట్టి భగత్ సింగ్ ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడానికి నేడు యువత అంతా కూడా కృషి చేయాలని చెప్పి కోరుతాం. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గత వారం 10 రోజులుగా రాష్ట్రంలో కల్తీ నెయ్యితో లడ్డూ తయారీ గత ప్రభుత్వ హయాంలో జరిగిందంటూ వచ్చిన వార్తలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. దీంతో రాష్ట్రమంతటా పాప ప్రక్షాళన పూజలను చేపట్టారు. అయితే రాజకీయ దురుద్దేశంతో వైసీపీ హయాంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేసి చంద్రబాబుపై నిందలు మోసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వంగలపూడి అనిత కల్తీ నెయ్యి అపవాదు నుండి తప్పించుకోవడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలు తన రాజకీయ అజ్ఞానానికి అద్దం పడుతున్నాయన్నారు. గత వారం 10 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి ప్రసాదాల తయారీలో జరిగిన వాడిన కల్తీ నెయ్యి గురించి లాస్ట్ వారం 10 రోజులుగా రాష్ట్రం మొత్తం ఒక రకమైన భయాందోళన ఒకటైతే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది అని ప్రతి గుళ్ళలోనికి కూడా వెళ్ళి పూజలు చేసే పరిస్థితి కూడా మనందరం చూసాం. ఇవన్నీ ఒక పరంగా వెంకటేశ్వర స్వామి భక్తులుగా జరుగుతూ ఉంటే ఒకవైపు నుంచి రాజకీయ దుర్బుద్ధితో దీన్ని కూడా రాజకీయం చేయాలి అని చెప్పి అతని హయాంలో జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఎదురుదాడి చేయడానికి సిద్ధపడి గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే నిజంగా ఎప్పుడో అతన్ని పులకేసి అనేవారు, కానీ ఇప్పుడు నిజంగా పులకేసి ఏదో 2 or 4 పెట్టాలి మనం కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇదే జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యి వాడారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ఎదురుదాడి చేయటం కూడా మనం చూసాం. తర్వాత వీళ్ళ తాలూకా వెనకత బ్యాచ్ ఉంటుంది కదా, ఒక భజన బృందం ఉంటుంది కదా, భజన బృందం బయటకు వచ్చి లేదు జగన్మోహన్ రెడ్డి గారు మెట్లు ఎక్కి వస్తారు తిరుమల తిరుపతి దర్శనానికి అని మాట్లాడారు. ఈ రోజుకి నువ్వు ఎప్పుడు వెళ్తానంటావో చెప్పు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎమ్మెల్యే హోదాలో నీకు ఎలాంటి దర్శనం కావాలంటే ఆ దర్శనం ఇస్తావు. అజయ్ కలాం లాంటి వాళ్ళే డిక్లరేషన్ పెట్టిసుకెళ్ళారు. షారుఖ్ ఖాన్ వచ్చారంటే డిక్లరేషన్ పెట్టుకుని వెళ్ళారు. ఇందిరాగాంధీ గారు వచ్చి సోనియా గాంధీ గారు వచ్చి డిక్లరేషన్ సంతకం పెట్టుకుని వెళ్ళారు దర్శనానికి.
వాళ్ళందరికీ నమ్మకం ఉండబట్టే వెళ్ళారు. నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దేవుడు అంటే నాకు నమ్మకం ఉంది, ఆ దేవుడు అంటే నాకు అపారమైన గౌరవం ఉంది, ఆ దేవుడు తాలూకా గౌరవాన్ని కాపాడుతానని చెప్పి ఒక చిన్న డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనానికి పో. నీ వెనకైతే ఎంతమంది తీసుకెళ్ళి వాళ్ళందరికీ ప్రోటోకాల్ దర్శనం చేపిస్తాం. అంతే తప్పించి ఈరోజు నువ్వు ఇష్టం లేక, హిందుత్వాన్ని గౌరవించే సత్తా లేక, గౌరవించడం కూడా ఇష్టం లేక ఈరోజు తిరిగి మా మీద బురద చల్లడానికి ప్రయత్నం చేసే పరిస్థితి ప్రజలందరూ కూడా గ్రహించున్నారు. దయచేసి ఇలాంటి వాటి మీద పక్కన పెట్టి నువ్వు ఎప్పుడు వెళ్తానన్నా కూడా మేము చక్కగా మేమందరం వెల్కమ్ చెప్తాము. వెళ్ళి డిక్లరేషన్ మీద ఎనీ టైం డిక్లరేషన్ మీద సంతకం పెట్టి నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ ఒకటి మాత్రం చెప్తున్నానండి, మన భారతదేశంలో అన్ని మతాల వాళ్ళని కూడా సమానంగా గౌరవించే పరిస్థితి ప్రతి ఒక్క భారతీయుడికి ఉంటుంది. గౌరవించి తీరాలి. ప్రతి ఒక్క సంప్రదాయాన్ని గౌరవించి తీరాలి. హిందువులోని కూడా చాలా సాంప్రదాయాలు ఉంటాయి, ఆ సాంప్రదాయాలను కూడా మనం గౌరవిస్తాం. అటువంటి పరిస్థితుల్లో ఒక కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచంలోనే ప్రాశస్తమైన గుడి. చాలామంది మొక్కుబడులు ఏ రేంజ్లో తీర్చుకుంటారంటే, కొంతమంది ఎక్కడున్నా ప్లస్ కాలినడకన వస్తారు, కొండ మీదకి కాలినడకన ఎక్కుతారు, మోకాళ్ళ మీద నుంచి ఎక్కుతారు కొంతమంది. అంతమంది నమ్మకం ఉన్న, అంతమందికి ఆశీస్సులు ఇస్తున్న ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి విషయంలో ఆ గౌరవాన్ని, ఆ ధర్మాన్ని పాటించకపోతే ఒకటేంటంటే ప్రజలు చూస్తున్నారు, ఆ దేవదేవుడు కూడా చూస్తాడు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజనదొర పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ రోజు ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు. తూప్రాన్ గీతా స్కూల్లో ముందస్తు శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు మహిషాసుర మర్దిని రూపకాన్ని ప్రదర్శించారు. 9 అవతారాల్లో అందంగా ముస్తాబైన చిన్న నవదుర్గలుగా శాంత రౌద్ర రసాలను పండించి రూపకాన్ని రక్తి కట్టించారు. మహిషాసురుని సంహరించే మహిషాసుర మర్దినిగా 4వ తరగతి చిన్నారి సహస్ర చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది. పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్ వెంకటకృష్ణారావు దేవి నవరాత్రుల విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ పి రామాంజనేయులు, చైర్పర్సన్ పి ఉషా, డైరెక్టర్లు బి రాఘవేందర్ గౌడ్, కె నారాయణ గుప్తా, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ప్రేమ్రాజ్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పెళ్లి చేసుకుంటానని యువకుడు యువతిని మోసం చేసిన ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. యువతి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వనస్థలిపురంలోని మహాలక్ష్మి నగర్లోని నివాసం ఉంటున్న నందకుమార్ ప్రైవేటు ఉద్యోగి 6 నెలల క్రితం పెళ్లి చూపుల కోసం కుటుంబ సభ్యులతో కలిసి ఓ యువతి ఇంటికి వెళ్లారు. ఆమె నచ్చడంతో ఇటీవల ఇద్దరికి నిశ్చితార్థం అయ్యింది. అయితే ఇద్దరి మధ్య 6 నెలలుగా కొనసాగుతున్న సంబంధం ఉన్నట్లుండి మరో యువతితో పెళ్లికి సిద్ధమైన నందకుమార్ దీంతో వారు సన్నిహితంగా ఉన్నారు. ఆ తర్వాత తన మామ కూతురితో వివాహం జరుగుతుందని మర్చిపోవాలని యువకుడు ఆమెకు సూచించాడు. మోసపోయానని యువతి కుటుంబ సభ్యులతో కలిసి నందకుమార్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. తమ అమ్మాయిని మానసికంగా, శారీరకంగా వాడుకొని మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి కుటుంబ సభ్యులు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిందితుడి ఇంటి ముందు బైఠాయించిన బాధితురాలు కుటుంబ సభ్యులు ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ ఎమ్మెల్యే పాలి రోహిత్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వికారాబాద్ నుండి తాండూరు రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి, త్వరలో రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కుటుంబీకులు ల్యాండ్ కబ్జాలు, చిల్లర వ్యవహారాలు మానుకోవాలని, తాండూరు కందిపప్పుకు జియో ట్యాగ్ రావడం ఆనందంగా ఉందని, కేసీఆర్ హయాంలో అనేక మొక్కలు నాటితే కాంగ్రెస్ వచ్చిన 10 నెలలలోనే పూడూరు మండలంలో దామగుండం అడవి ప్రాంతాన్ని ఏమీ ఆలోచించకుండా 30 ఎకరాల నేవీకి అప్పనంగా అందించడం చాలా బాధాకరం విషయమని అన్నారు. రైతులు కాంగ్రెస్ హయాంలో చాలా బాధలను అనుభవిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ పేరు మార్చింది కానీ రైతులకు 1 రూపాయి కూడా జమ కాలేదని, హైదరాబాద్లో హైడ్రాతో అతలాకుతలం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచంలోనే అతిపెద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పెడితే కనీసం ముట్టుకోవడానికి కూడా రేవంత్ రెడ్డి అంగీకరించడం లేదని అన్నారు. ఇక్కడికి రాలేకపోయారు. మరి శ్రీశైల్ రెడ్డి గారిని, నన్ను, మమ్మల్ని అందరినీ కూడా మరి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి, తాండూరు ప్రజలను ఉద్దేశించి, తాండూరు వేదికగా మరి తెలంగాణ ప్రస్తుత రాజకీయ పరిస్థితి మీద మాట్లాడమని వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మొట్టమొదట ఈరోజు నేను గ్లోబల్ యువతరం ఫౌండేషన్ అనే ఒక కొత్త సంస్థ తాండూరు యువకులందరూ కలిసి దాన్ని స్థాపించారు. దాని ప్రారంభోత్సవానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి ముఖ్యంగా తాండూరు యువకుల్లో మతోన్మాదం వైపు మళ్ళకుండా రాజ్యాంగ విలువలను రక్షించడం కోసం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయం అన్న రాజ్యాంగ విలువలను రక్షించడం కోసం యువత తమ కాళ్ళ మీద తామే నిలబడే విధంగా మరి యువతను మార్చడం కోసం, అదేవిధంగా యువతను మాదక ద్రవ్యాల నుండి దూరంగా ఉంచడం కోసం, యువత తల్లిదండ్రులకు సహాయం చేయడం కోసం, మరెన్నో ప్రగతిశీల భావజాలాన్ని వైపు మరి యువతను నడిపించడం కోసం ఈరోజు గ్లోబల్ యువతరం ఫౌండేషన్ పెట్టిన అంబాపురం విజేందర్ గారిని, మరి అడ్వకేట్ అరుణ్ రాజ్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. పార్టీలకు అతీతంగా మరి ఈ ఫౌండేషన్ను నిర్మించిన అందరినీ కూడా అభినందిస్తున్నా. మరి రెండవ విషయం, అత్యవసరమైన విషయం, వికారాబాద్ నుంచి తాండూరు రోడ్డు ఏదైతే ఉందో అది చాలా హృదయ విదారకంగా ఉన్నది. ఆ రోడ్డును అర్జెంటుగా రిపేర్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ఇంటర్ స్టేట్ రోడ్డు. మరి తాండూరు అనేది ఒక పరిశ్రమలకు ఆలవాలమైన ప్రాంతం. బెంటనైటు, అదేవిధంగా కందులు, మరి జియో ట్యాగింగ్ కందులకు, తాండూరు కందులకు జియో ట్యాగ్ కూడా వచ్చింది. అలాంటి గొప్ప ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన ప్రాంతం తాండూరు. మరి వికారాబాద్ నుండి తాండూరు రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్నది, గుంతలతో నిండి ఉన్నది. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, అయ్యా ఒక్కసారి మరి ఇటువైపు రండి, వచ్చి తాండూరు వికారాబాద్ రోడ్డు చూడండి, దీని పరిస్థితి అస్సలే బాగోలేదు, దీన్ని అర్జెంటుగా రిపేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచించిందో లేదో కానీ కేసీఆర్ గారు చాలా ఆలోచించి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి భూమి పుత్రుడు, అదేవిధంగా పర్యావరణాన్ని ప్రేమించే ఒక మహానాయకుడు కేసీఆర్ గారు కోట్లాది మొక్కలను నాటితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన 10 నెలలకే దామగుండం, పరిగి నియోజకవర్గంలో ఉండే దామగుండం అనే ప్రాంతాన్ని, అటవీ ప్రాంతాన్ని, 12 లక్షల చెట్లు ఉండి ఎన్నో ఔషధ మొక్కలు ఉన్న ప్రాంతాన్ని ఏమీ ఆలోచించకుండానే 30 ఎకరాల అటవీ ప్రాంతాన్ని నేవీ లో ఫ్రీక్వెన్సీ రాడార్కి ఇవ్వడాన్ని పూర్తిగా భారత రాష్ట్ర సమితి ఖండిస్తున్నది. కేసీఆర్ గారు ఇవ్వలేక కాదు, కానీ కేసీఆర్ గారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి దాన్ని నేవీని రానివ్వకుండా చూశారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి కళ్ళు మూసుకొని నేవీకి అప్పగిస్తున్నారు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. అత్యంత ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహం 125 అడుగుల విగ్రహాన్ని స్థాపిస్తే దాన్ని మీరు కనీసం ముట్టుకోలేదు రేవంత్ రెడ్డి గారు. ఇంతవరకు ఆ విగ్రహాన్ని మీరు ముట్టుకోలేదు అంటే అంబేద్కర్ మీకు అంటరాని వాడైనా చెప్పాలి అలా కాంగ్రెస్ నాయకులందరూ. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మీ రాహుల్ గాంధీ ఏమో రోజు పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ఇక్కడేమో 125 అడుగుల
నిలువెత్తు విగ్రహం సచివాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్న దాని పక్కన ఉన్న విగ్రహం, ఆ విగ్రహంలో మరి మీరు ఇలా దాని సాక్షిగా అంబేద్కర్ అభయస్థానం పేరు పెట్టి ఇంతవరకు ఒక్క పైసా కూడా మీరు రిలీజ్ చేయలేదు. ఎక్కడ పోయింది మరి అంబేద్కర్ అభయస్థానం? 12 లక్షలు ఇస్తామన్నారు కదా, కేసీఆర్ గారు 10 లక్షలు ఇచ్చారు, మీరు 12 లక్షలు ఇస్తామన్నారు. మరి ఎక్కడ పోయింది 12 లక్షలు? మీరు ఎస్సీ సబ్ ప్లాన్ కింద 33,000 కోట్ల రూపాయలు మీ మల్లు బట్టి విక్రమార్క గారే పెట్టారు, ఉప ముఖ్యమంత్రి. 33,000 కోట్ల రూపాయల్లో ఎన్ని, నేను వేల గురించి అడుగుతలేను, ఎన్ని వందల కోట్లు మీరు ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చినారో ఇప్పుడు చెప్పండి. మల్లు బట్టి విక్రమార్క గారు మీరు చెప్పండి. మరి ఉప ముఖ్యమంత్రి కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దార్శనిక 4 లక్షల కోట్లు. బీసీల జనాభా ఎంత ఈ రాష్ట్రంలో? 52%. 52% ఉన్న ప్రజలకు మీరు 2.5 లక్షల కోట్ల బడ్జెట్ల మీరు ఇస్తున్నది ఎంత? 9,200 కోట్లు. అవి కూడా రిలీజ్ చేయలేదు. 33,000 కోట్లలో ఎన్ని రిలీజ్ చేసింది మీరు? ఇంతవరకు రిలీజ్ చేయలేదు. మరి అసలు ఈ దేశం, ఈ రాష్ట్రంలో 10 నెలలలో ఇంకా 6 మంది మంత్రులు రాలేదు. అసలు ఉందా ప్రభుత్వం రాష్ట్రంలో? తెలంగాణ ప్రజలు గమనించారు. కేసీఆర్ గారి పాలన ఎట్లా నడిచింది, రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా నడుస్తుందో ఒకసారి చూడాలి. 10 నెలలైంది. విద్యాశాఖ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి లేడు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి లేడు. మరి ఎట్లా నడుస్తుంది ప్రభుత్వం? ఎస్సీ సంక్షేమ శాఖలో ఒకటే రోజు రాత్రి అక్కడ ఉండే అధికారులు 2,000 మంది ఉద్యోగస్తులను తీసేసారు. ఎవరు అడగాలి ప్రశ్న? ఎవరు అడగాలి? ఇప్పుడు 3 నెలల నుంచి ఉద్యోగస్తులకు జీతాలు లేవు. ఎవరు అడగాలి ప్రశ్న? పోలీసు శాఖలో దాదాపు మీరు ఏ పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ హైదరాబాద్ పేరు మీద కూల్చివేత చేస్తున్నారో ఆ 1,00,000 మంది పోలీసులకు తెలంగాణలో ఇప్పటి వరకు కూడా 4 సరెండర్ లీవులు పడలేదు. ఒక్కొక్క పోలీసు కానిస్టేబుల్ మీద ₹1,00,000 బాగుంది ప్రభుత్వం. మరి పోలీసులు మనుషులు కాదా? హోంగార్డులు మనుషులు కాదా? వాళ్ళతో మీరు ఇవన్నీ అక్రమాలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ మనుషులు కాదా? ఒక్కొక్కరికి 4 సరెండర్ లీవులు పెండింగ్ ఉన్నాయి, టీఏలు పెండింగ్ ఉన్నాయి, డిఏలు పెండింగ్ ఉన్నాయి, పిఆర్సీ ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు. మరి ఎవరు అడగాలి క్వశ్చన్లను? ఎక్కడ పెట్టి హోంమంత్రి, ముఖ్యమంత్రి గారు మీరే సాక్షాత్తు హోంమంత్రి, మరి దాని గురించి ఎవరు కూడా మాట్లాడడం లేదు. అర్జెంటుగా మరి ఉద్యోగస్తులకు వెంటనే జీతాలు ఇవ్వాలి, పోలీసులకు బకాయి పడ్డ సరెండర్ లీవులు, డిఏలు, టీఏలు అని కూడా అర్జెంటుగా ప్రభుత్వం రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేసీఆర్ గారి హయాంలో గురుకులాలు ప్రపంచ స్థాయికి పోయినాయి. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఇవి బులెటిన్ అప్డేట్.